హాయ్ గాయ్స్, నేను మీ రాజు. ఈరోజు మనం జొన్నగిరిలో ఉన్నాం. జొన్నగిరిలో తొలకరి వర్షం వచ్చిందంటే చాలు వజ్రాల వేట మొదలవుతుంది. ఎక్కడెక్కడి నుంచో, ఏ పల్లె నుంచో, ఏ ఊరి నుంచో, మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి బయలుదేరుతారు జొన్నగిరికి. జొన్నగిరికి వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తారు. ఇక్కడ వజ్రాలు ఏ విధంగా దొరుకుతున్నవి అనే దాని గురించి మనం విజువల్ చూద్దాం. ఇట్లా చేతుల్లో పెట్టుకో. డోన్ నుంచి బేతంచెలవే రోడ్లో మద్దిరెడ్డి స్వామి టెంపుల్ దగ్గర ఉంటారు వీళ్ళు పొద్దు నుంచి బుడుకుతా ఉంటే ఒక వజ్రం లాంటిది ఆకారం ఉండేది దొరికింది. అప్పుడు ఏమైనా ఆశ ఉందా దొరుకుతుందని? ఆశ ఉందని ఏమన్నా నిన్న మన ఎవరికైనా దొరికిందంటారా? ఏమన్నా ఈ రోజు ఏమన్నా దొరికింది ఎవరికైనా? ఇప్పుడే రావడం అయితే ఇప్పుడే రాళ్ళకి ఏం దొరకలే. అన్న మీ పేరన్నా? ప్రభాకర్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చినారు? ఒంగోలు నుంచి వచ్చాము. అంటే ఇట్లా వజ్రాల వ్యాపారమా లేకపోతే మీరు కదా చూద్దాం వచ్చాము. యూట్యూబ్ లో చూపిస్తా ఉంటే అసలు చూద్దాం ఈ విషయం తెలుసుకోవాలి. మరి ఇది వజ్రాల డైమండ్ టెస్ట్. ఇది మనం మొదటగా ఇలా ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఇది అవ్వాలి, రెడ్ లైట్ వస్తుంది. తర్వాత ఇంకో రెడ్ లైట్ వచ్చిన తర్వాత ఇలాంటి సౌండ్ వచ్చినప్పుడు 12 పాయింట్లు చూపించాలి మనకి. 12 పాయింట్స్ చూపిస్తే అలా చూపించినప్పుడు అది వజ్రం అంటారు దాన్ని. ఇలా ఒకటిలో పెట్టి అది చెక్ చేసేటప్పుడు ఇలా వచ్చేయాలి పాయింట్. ఒకటిలో పెట్టి చెక్ చేసినప్పుడు ఇలా పాయింట్ కనిపించి ఇలా రెడ్ కానీ రెడ్ సింబల్ 12 వచ్చినాయంటే 12 పాయింట్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా అది వజ్రంగా కన్ఫర్మ్. రాయి ఇక్కడ పెట్టాలా? రాయి ఇక్కడ పెట్టాలి. రైట్ అన్న. అంటే మీ పర్సనల్ గా తెచ్చుకున్నారా లేకపోతే వేరే వాళ్ళు? నేను పర్సనల్ గా తెచ్చుకున్నాం. ఎంత పడుతుంది మిషన్ అది? ఇది 1100 అవుతుంది. ఆన్లైన్ లో తెప్పించుకున్నాం. 1100 ఆన్లైన్. కరెక్ట్ చెప్తా మిషన్ అది? కరెక్ట్ చెప్తాను. ఏ రెండు చెక్ చేసినావా? చెక్ చేసాము. ఎన్ని చెక్ చేసినావు? నేను 2 వజ్రాలు చెక్ చేసాము. రియల్ వజ్రాలు చెక్ చేసాము. రియల్ గానే చూపించింది. ఎంత మామూలు చెక్ చేస్తే ఏం రాలేదు. వజ్రాలు చూసినప్పుడు క్లియర్ గా చూపించింది. అన్న మీ చేత రాయింది కదా ఏదో చూపి. అది మామూలు రాడు చూడండి. రాయి చూపి. ఈ రాయిని చూసుకోండి ఒకసారి. ఇదేం చూపించదు. ఇదేం చూపించదు. వజ్రం అయితేనే చూపిస్తుంది. ఇది వజ్రం అయితేనే చూపిస్తుంది. ఏం చూపేది అదే చూపించదు. బ్లాక్ ఉంది. అది బ్లాక్ గా ఉంది. బ్లాక్ వజ్రం మనకు కన్ఫర్మ్ తెలియదు. ఇది వజ్రం ఏందని తెలియదు. చూపించాలి. పాయింట్స్ అయితే చూపిస్తా ఉంది. బ్లాక్ గాని దొరుకుతాయి అట్లా? బ్లాక్ కూడా దొరుకుతాయి. మళ్ళీ దీనికి విలువ ఎక్కువ ఉంటుందా వైట్ దానికి ఎక్కువ? 2 విలువ ఉంటాయి. ఇది కూడా విలువగానే ఉంటుంది. చూపిస్తుంది దాంట్లో. అది ఏమన్నా కావచ్చు మనం ఇన్వాల్వ్ కాకూడదు. అంటే ఎన్ని పాయింట్లు వస్తుంది అది? ఇది 12 పాయింట్లు చూపిస్తుంది. ఇక్కడ 8 పాయింట్ ఉంది కదా అన్న? ఈడ 8 పాయింట్ ఉంది. డైమండ్ అంటే 12 పైన ఉన్నదే డైమండ్. అంటే 8 దాకా కాకుండా ఇక్కడ దాటిందంటే డైమండ్. ఇప్పుడు 8 దాటింది ఇందాక. రైట్ అన్న. ఇంకో పరిగణించానా? చెక్ చేయను ఒక్క పరి. డైమండ్ టెస్ట్ ఎంత విషయం అది? 1100 అన్నది. వస్తానా వస్తాను. ఒక చోట మాత్రం చూపిస్తుంది. అంటే 8 చూపిస్తుంది మనకి. అది బ్యాటరీ అయిపోయింది. ఎక్కువగా 8 అయితే దాటింది మొత్తానికి. ఎక్కువగా చూపిస్తుంది. బ్యాటరీ అయిపోయింది. మనకి బ్యాటరీ అయిపోయింది. రైట్ అన్న. అన్న ఒంగోలు నుంచి వచ్చాడు. అన్న పేరు ప్రభాకర్. ఇది చిన్న బ్లాక్ డైమండ్ దొరికిందని అంటున్నాడు. ఈ డైమండ్ టెస్ట్ మిషన్ తో కానీ చెక్ చేశాడు. బ్లాక్ డైమండ్ 8 పైన చూపిస్తా ఉంది సిగ్నల్. అయితే వైట్ డైమండ్ కంటే బ్లాక్ డైమండ్ కొద్దిగా విలువ తక్కువ ఉంటుందంట. కానీ తను ఇంకా ఏదో మొత్తం అంతా చూపెట్టలేదు, ఏదో ఒక మూల చూపిస్తా ఉంది డైమండ్ అన్న విషయము అని చెప్తున్నాడు. పండుమిడి స్లామ్ వచ్చినావు నువ్వేమి? యా ఊరు? మామూలు రాళ్ళు కానీ దొరకలే. ఇది చూపి తల్లి. ఎట్టుండ ఏమి నీ ఆశ? మంచిగాను ఉత్తరాలే అంటే ఏం చెక్ చేస్తావు? దాంట్లో ఏముందని చెక్ చేస్తావు? అంటే ఇది అన్న బరీ చెక్ చేద్దరు అన్న. చిన్న స్టోన్స్ మిషన్ ఉంది. ఇది ఒక్క నిమిషం. ఇది తీసుకొని చెక్ చేపిద్దావా? అది ఇదే అన్న. ఇది కొంచెం చెక్ చేయండి.
పెద్ద అడుగుతుంది, ఆశపడుతుంది అనమాట. లేవన్నా చూస్తే అబ్బాయి ఇటు చూస్తే తెలిసిపోతుందా, సరుకు చూస్తే తెలిసిపోతుంది. అబ్బాయి వచ్చి చూస్తే తెలిసిపోతుంది. తెల్లదేవా ఏమోలే బాబు, మా అమ్మ ఎక్కడికి వచ్చింది. అబ్బా లేదన్న, సరుకు చూస్తే తెలిసిపోతుంది మనకి. నేను చూస్తే డైమండ్ తెలిసిపోతుంది. ఆన్సే లేదు. ఏం చేస్తావు ఇవన్నీ? ఇల్లు కట్టుకుంటావా? ఇట్లా ఏం అన్నం అన్నం ఎట్లా, నీళ్ళు ఎట్లా నీకు చెప్పు. అన్నం అట్లనే ఇంకా వాటర్లలో తినేది, అదో ఒకటి తినేది, రెండు ఒకటి తినేది, ఒకటి తినేది అంతే. మామూలుగా ఏం పని చేసుకుంటావు ఊర్లో? ఇటనే ఎవరైనా పనులు వస్తే పని కొడతాను. అంటే ఇది పనికి వచ్చినా ఇప్పుడు? కానీ ఇది పని మీది ఎవరు? కనిగిరి. దొరికింది ఏమన్నా? ఏం లేదా? ఎప్పుడు వచ్చినారు? నిన్న వచ్చిన. అంటే మీ సైడ్ ఏమన్నా దొరికేటివి లేవా? మీకెట తెలిసి ఇక్కడ దొరుకుతామన్న విషయం? చదువుతుంటే దొరికినాయా మీ ఊరు వాళ్ళకి ఎవరికన్నా? ఏం లేదు. నేను నిన్న వచ్చిన. నిన్న వచ్చారు. మళ్ళీ అంటే ఫుడ్, వాటర్? వాటర్ ఇంకేముంటాయి, హోటల్సే. హోటల్లో లాడ్జీ అంతే. లాడ్జ్ ఎంత ఇక్కడ మామూలుగా ఒక రోజుకి? మంచానికి 150. మంచానికి 150. పర్లేదు. మామూలుగా మీరు ఏం చేస్తుంటారు పని? పొలం పని. పొలం పని వదిలిపెట్టుకొని వచ్చినారు. జొన్నగిరి గ్రామంలో రైతులు పొలం పనులు వదిలిపెట్టుకొని చాలా ఆశగా వచ్చి ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. ఈ వజ్రాల వేటలో కొంతమందికి వజ్రం ఆకారంలో ఉన్న రాళ్ళతో దొరుకుతున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది వాళ్ళు చెక్ చేయించుకుంటే తెలుస్తుంది. ఇది అన్ని పగిలినాయి. మాలు రాలే, ఒరిజినల్ నావని. అంటే సూదిముఖాలు అంటే చూడు ఒకసారి చెక్ చేయి. లోపల తలకి ఉంటుంటే చేతిలో పట్టుకుంటుంది. అంటే ఇది అదో ఇదో అన్న అర్థం కాదన్నా, అర్థం కాదు మరి. పగిలిపోయింది, కింద అంతా పగిలిపోయింది. అది అలా అంటే దీంట్లో కానీ మెరుస్తున్నట్టుంది అన్న లైట్ గా. ఇది వేరా? ఇక్కడ చూడన్నా. అనేది గద్వాల నుంచి వచ్చాడు. చిన్న వజ్రం పట్టుకెళ్తున్నాడు. ఇతను వజ్రమా కాదా అనేది ఇతను దీన్ని టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఈయన ఎవరన్నా? అనంతపురం నుంచి వచ్చినావు. ఇది వజ్రమే అంటావా? వజ్రం అనుకుంటా. అదృష్టమా లేకపోతే నమ్మకం? మనకి నమ్మకం ఉంది అంతే. ఒకవేళ ఇది రియల్ వజ్రం అయితే నీ భవిష్యత్తు ఎట్లుంటది? అప్పుడు ఇది ఇదే వజ్రం అయితే దీని విలువ ఎంత ఉండొచ్చు అన్నప్పుడే నీ అందాజుగా? ₹1,00,00,000. రైట్ అన్న. ఏం పేరన్నా? రైట్ అన్న, కంగ్రాచులేషన్ అన్న. అన్న మీరు ఇక్కడికి వజ్రాల వేటకు వచ్చారు కదా, ఇక్కడ జరుగుతున్న సన్నివేశం మీరు బుడికింటారు వజ్రాలు. దీన్ని బట్టి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు? ప్రజలకైతేనేమి, ఇక్కడ వెతికేటోళ్ళకైతేనేమి. నా యొక్క ఆలోచన అయితే, ఇంతకు ముందు చాలా మంది మనం విని దాన్ని బట్టి చూస్తే కొండ ప్రాంతం, కొండ ప్రదేశం కాబట్టి టెంపరేచర్ ఎక్కువ అవడం వలన అగ్నిపర్వతాలు పగిలి అంటారు కదా, ఆ అగ్నిపర్వతాలు పగిలి కొన్ని బయటకు వచ్చి కొన్ని వజ్రాలు ఈ ఏరియా అంతా పడ్డాయి. అవి కొంతమంది దొరుకుతున్నాయనే టాక్ వచ్చింది అనేది నా ఆలోచన. ఒకవేళ అది కాదంటే రెండో విధం ఏంటంటే, కింబర్లైట్స్ అనేవి భూమి లోపల ఉండుంటాయి. ఆస్ట్రాయిడ్స్ అంటే పిడుగులు మనం పడినప్పుడు 3000 సెంటిగ్రేడ్ హీట్తో పిడుగు వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న కొన్ని కార్బన్స్ అన్నిటినీ డైమండ్గా మార్చి అవి భూమిలో ఉండలేనప్పుడు, భూమి తిరుగుతుంది కాబట్టి ఉండకుండా అవి అలా పైకి వచ్చేసి అవి పైకి అక్కడక్కడ కనపడుతూ ఉండొచ్చు అని ఒక ఆలోచన. ఇక్కడ వచ్చేసి రాజపాలన జరిగింది. రాజులు ఇక్కడ పరిపాలించారు, సంచరించినారు. వాళ్ళు రాలి పడింటామని చెప్పి వీళ్ళు అనుకున్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలి? నా యొక్క సమాధానం ఏంటంటే, ఒకవేళ రాజులు కానీ రాళ్ళు ఉంటే ఫినిషింగ్ ఉండాలి. రా మెటీరియల్ దొరకడం అనేది జరగని పని. ఖచ్చితంగా డైమండ్ ఫినిష్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ రా మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి భూమి లోపల నుంచి లభ్యమయ్యే దొరుకుండాలి ఇక్కడ ఖచ్చితంగా. అంటే రాజులు అనేది ఖచ్చితంగా ఇంతకుముందు రత్నాల రాయలసీమ అని నానుడి మనకు ఉంది. ఆ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆ రోజున రత్నాల రాజుల కోసం అమ్మారని, అంటే ఈ ప్రదేశంలో నాకు తెలిసి అలాంటి సిచ్యువేషన్ జరుగుండొచ్చేమో అని. అంటే అగ్నిపర్వతం పగిలి, అదే అగ్నిపర్వతాలు అంటే ఏదైనా పగిలి
అలాంటి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వ్యవసాయదారులు పొలాలు పనిచేసే వాళ్ళందరికీ దొరుకుండొచ్చేమో. అది అలా అలా టాక్ పబ్లిసిటీ అవుతూ అలా అలా కొంత అని అప్పుడంతా ఏరిన తర్వాత ఇంకా కొన్ని అక్కడక్కడ ఉండొచ్చు. అవి కొంతమందికి దొరుకుతున్నప్పుడు కొంతమందికే దొరుకుతున్నట్టున్నాయి. మరి ఇలాంటి కొన్ని విషయాల్లో పబ్లిసిటీ అవ్వడం వల్ల అలా అందరికీ దొరకొచ్చేమో అన్న ధోరణితో చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడ గుంపులుగా. కానీ కొంతమందికే దొరుకుతున్నాయి అన్నది మన ఆలోచన, అందరికీ దొరకట్లేదు అనేది ఒక ఆలోచన. నా పేరు కిట్టప్ప. ఎవరు? పెద్దడూరు మండలం. పొద్దుటూరు పెద్దడూరు మండలం. అది చూపి రాజు చూపి ఇలా వచ్చినవే అంటావా? ఏం తెలియదు, మేమైతే ఎట్లా అన్నాము, కష్టపడి పొగలలో ఎట్లా అన్నాము. ఇది దొరికిందియా. పుడుతున్నావా? ఇంకా ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఏ రోజు వచ్చినావు? 3 రోజులు వచ్చి 3 రోజుల నుంచి వస్తే అది ఒకటి దొరికింది. దొరికింది. ఏనా దొరికినా? మళ్ళీ చేతిలో పట్టుకున్నావు. యాభై ఇది ఉత్తరాలు ఏం చేస్తావు? దానిలో ఉండే ఏముంది దాంట్లో? ఉత్తరాలే చాలా కొంచెం ఆహారం లేదు. ఇది ఉత్తరాలు అవన్నీ ఆ మంచి దగ్గర ఉంది ఒకటి. ఆ మంచి దగ్గర కొంటే కొంచెం బాగా అప్పుడే నీకు కనుక్కుంటావు. ఈ సైజ్ ఉంది. ఎవరు? నంద్యాల నుంచి వచ్చిన దొరికినా? ఎప్పుడు ఇదేనా రావడం? ఫస్ట్ టైం. ఎవరు చెప్పినారు ఇక్కడ దొరుకుతావని? వానలో 4-5 రోజులు అయింది బట్టి వస్తున్నారు. 4-5 రోజుల నుంచి ఎవరికైనా దొరికినా ఉంటా? 4-5 రోజుల నుంచి ఈ ఏడు ఎవరికి దొరకలే. అంటే నీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఊరు వాళ్ళకి ఎవరికైనా దొరికినవే? ఎవరు దొరకలే. కానీ నమ్మకంతో వచ్చిన దొరుకుతాయని.